అందరికీ నమస్కారం. మీకు తెలుసు ఇప్పుడు మన ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీటిల్లో జరుగుతున్న విశేషాలు. ఎందుకంటే ఒక ఛాంబర్ అనేది ఇండస్ట్రీకే ఒక దేవాలయం లాంటిది. మన బాధలు కానీ, మన కోరికలు కానీ, మన ఏది ఉన్నా సరే మనం త్రూ ఛాంబర్ ద్వారానే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాం. గవర్నమెంట్ 2 స్టేట్స్ అలానే FFI ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఏం చెప్పాలన్నా త్రూ ఛాంబర్గానే చెప్పాలి. ఇటువంటి ఛాంబరు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మహోన్నతులు అందరూ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు. చాలా పేరున్నాళ్ళు ఒక పేరు కోసం, ఒక మంచి కోసం, ఇండస్ట్రీలో అందరూ బాగుండాలనే కోసం చేస్తున్న మన ప్రీవియస్ వాళ్ళందరూ చూసాం. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కూడా మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఛాంబర్ అనేది తప్పు చేయకూడదు. ఎప్పుడు కూడా ఛాంబర్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ పెడతాం. అందులో 4 సెక్టార్స్ ఉంటాయి. 4 సెక్టార్లు కూడా ఒక్కొక్కరికి 8 సంవత్సరాలు పడుతుందని చెప్పి ఎవ్రీ ఇయర్ మార్చుకునే పద్ధతిలో పెట్టుకొని చేస్తున్నాం. అటువంటిది ఛాంబర్లో ఈ మంత్తో అయిపోయింది. ఛాంబర్ లైఫ్ మళ్ళీ ఎలక్ట్ చేయాలి. అందరు ఎలక్ట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్త బాడీ రావాలి. అటువంటి దాన్ని ఏదో మనకి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, సో మనకు పనులు అవుతాయి అనే ఒక పాయింట్ని లాస్ట్ ఈసీ మీటింగ్లో సడన్గా ఒక ఎగ్జిబిటర్ ఎవరో అంటే ఒక మామూలు ఎగ్జిబిటర్ ఆయన రాశారని చెప్పి, అంబికా ప్రసాద్ గారు రాశారని ఒక మెసేజ్ మీడియాని బేస్ ఒక ఇది వచ్చిందని, నోట్ వచ్చిందని మా దాంట్లో కూడా లేదు. మేము డిక్లేర్ చేయాలి, అబౌట్ టు డిక్లేర్ చేసేటప్పుడు ఆ టాపిక్ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ వీళ్ళు ఉంటే బాగుంటుంది ఈ గవర్నమెంట్లో అంటే నేను అబ్జెక్ట్ చేశాను. నేనే కాదు, చాలామంది అబ్జెక్ట్ చేశారు. కళ్యాణ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, ఆల్ సెక్టర్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు ఈ యొక్క గవర్నమెంట్తో క్లోజ్గా ఉంటారో వాళ్ళని ముందు పెట్టి తీసుకొని పని చేయించుకోవడం మనకు అలవాటు ఎప్పటి నుంచో కూడా. వాళ్ళు ముందర ఫోకస్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. అంతేగాని ఆ సీట్లో ఉన్న వ్యక్తి వీళ్ళు ఉంటేనే ఆ గవర్నమెంట్లు చేస్తాయి అనేది మాత్రం అది పిచ్చితనం. గవర్నమెంట్ రన్ అయ్యేది సిస్టమ్స్, రూల్స్ ప్రకారం రన్ అవుతుంది. అటువంటి దాంట్లో అక్కర్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ని తీసుకొని డిక్లేర్ చేయాల్సిన డేట్ని అబ్జెక్ట్ చేస్తే కూడా వినకుండా పోస్ట్పోన్ చేసుకున్నారు. అది కూడా రిటర్న్గా ఇవ్వాల. తర్వాత రీసెంట్గా నేను మొన్న 4వ తారీఖు అడిగితే ఇచ్చారు. అంటే ఒక బాడీ, ట్రేడ్ బాడీ, ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు, అందరూ సమానం. నేను ఇవాళ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. నేను 2 సార్లు సెక్రటరీగా చేశాను. ఎవరు వచ్చినా కూడా పద్ధతిగా సిస్టంలో చేసుకొని వెళ్ళిపోయాం. ఒక 2 సార్లు కరోనా టైం ఒకసారి బైఫర్కేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎలక్షన్స్ ఆ టైంలో పెడితే అంటే డిస్టర్బెన్స్ 2 స్టేట్లు ఎలా వస్తాయనే ఉద్దేశంతోనే 2 సార్లు జరిగింది. అది దాన్ని కాదనుకొని ఇవాళ ఎలాంటి కారణం లేకుండా మేమే కంటిన్యూ అవ్వాలి. నేను కూడా అందులో ఉంది. కంటిన్యూ అయితే నాకు కూడా 1 ఇయర్ వస్తుంది. అది కాదు కదా. మనం ఇక్కడ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా, నలుగురికి ఆదర్శంగా ఉండే మనము ఇది దొంగదారిగా వద్దు, ఇంకో ఎలక్షన్ 1 ఇయర్ లాగుదాం అనేది చాలా బాధ. మేము చాలామంది దీంట్లో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు, చాలామంది కూడా రిజైన్ చేశారు. 5గురు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇది తప్పుడు సాంప్రదాయం, ఇది చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పారు. అంటే అంతకుముందు జరిగింది కదా. అంటే ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేస్తామా? చేయకూడదు కదా. ఆ యాంగిల్లోనే ప్రతి ఒక్కరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చెప్తే కూడా వాళ్ళు ఏమి వినలా. తర్వాత లాస్ట్ ఎలక్షన్ జనరల్ బాడీ పిలవాలి ఇవాళ ఈ మంత్లో జనరల్ బాడీని ఎంతవరకు పిలవాలా. ఇక్కడ హైదరాబాద్లో జరగాలి. ఫైనల్గా ఇప్పుడు వరకు ఛాంబర్ పెట్టినప్పుడు లాస్ట్ మీటింగ్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర జరగాలి. సడన్గా తెలియకుండా 22వ తారీఖు 20వ తారీఖు తిరుపతి అన్నారు. తిరుపతి ఒకసారి వెళ్తాం, మన వైజాగ్ ఒకసారి వెళ్తాం, విజయవాడ ఒకసారి వెళ్తాం. పాత రోజుల్లో గుంతకల్లు పెట్టినప్పుడు గుంతకల్లుకు ఒకసారి వెళ్ళాం. మిగతాదంతా ఎప్పుడు ఇక్కడ జరుగుద్ది. ఏదైనా సమస్య ఉంటే విజయవాడకి వెళ్తాం. మొన్న ఫిబ్రవరిలో వెళ్ళి తిరుపతి అయిపోయింది. తిరుపతి అయిపోయినా కూడా మళ్ళీ ఎక్కడంటే ఇక్కడ వస్తే గొడవ చేస్తారు, వీళ్ళు వచ్చి రేపు ఇది చేస్తారు. ఇప్పుడు వచ్చి మొన్న నాకు తెలియదు, నేను గొడవలకు రాకూడదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా దారుణంగా ఉంది. దారుణంగా ఇన్ ద సెన్స్ ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తే మీరే టీవీలో ఇది సినిమా వాడు, సినిమా ప్రొడ్యూసర్, సినిమా ఇది అని అన్నీ వేస్తారు. అలాంటిది గుట్టు చప్పుడు కాకుండా ఒక గౌరవంగా వెళ్దామని ఇవాళ వరకు నేను ప్రెస్ మీట్కి కూడా రాలా. తప్పు మనం మార్చుకుందాం అని చెప్తున్నాను. లెటర్లు రాశాను. నేను ఫైట్ చేస్తానని కూడా పబ్లిక్గానే చెప్పాను. నేను మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసి సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. అలానే తర్వాత రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి వెళ్ళాను. అక్కడ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకి ఇచ్చాను. కమిషనర్ కలిసి లెటర్ ఇచ్చాను, ఇది తప్పుడు సాంప్రదాయం, ఇక్కడ తప్పుడు జరిగితే కనుక ప్రాబ్లం అవుతుంది.
ఎఫ్డీసీ చైర్మన్కి ఇచ్చాను, ఎఫ్డీసీ ఎండీని కలిసి ఇచ్చాను, ఇంకా సీఎం గారికి వెళ్ళలేదు తప్పితే కన్సర్న్ వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇక్కడ రేపొద్దున మేమే సక్రమంగా లేకపోతే మేము ఇచ్చేదానికి మీరు ఎలా హానర్ చేస్తారు? ఒక గవర్నమెంట్ బాడీ ఇది, ఎపెక్స్ బాడీ ఇది. ఏది నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఏదైనా కావచ్చు, నా సొంత పనికి అయితే నేను వెళ్తా, వేరే విషయం. ఒక ప్రైవేట్ బాడీలో మనం రూల్స్ పాటించకపోతే గవర్నమెంట్ నుంచి మనం రేపొద్దున మేము ఎగ్జిబిటర్స్ ఒకటి అడుగుతారు, డిస్ట్రిబ్యూటర్లు ఒకటి అడుగుతారు, మనం వేరే వాళ్ళు అడుగుతారు. అవన్నీ సక్రమంగా వెళ్తే ఎలా తెలుస్తుంది మాకు కూడా తెలియదు కదా. దీన్ని మనం ముందల ఎవరు ఇప్పుడు గెలవాలంటే గెలవచ్చు, ఓట్లేసి గెలిపిస్తారు, ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అటువంటి దీన్ని వెళ్తే బాగుంటుంది. మనం అనవసరంగా వెళ్ళొద్దు, ప్రెస్ కూడా వెళ్ళొద్దు అని. ఎందుకంటే ప్రెస్కి వెళ్తే 10 మంది మాట్లాడతారు, 10 రకాలుగా వద్దు, మనం ఇంకా పలసన పడిపోతామని బ్రతిమలాడి 3-4 సార్లు కలిసి మాట్లాడినా వాళ్ళు మేము డిసైడ్ అయ్యామండి అని అంటున్నారు. సరే డిసైడ్ అవుద్దా? నేను చెప్పాను అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాను, ఫస్ట్ ముందల అప్రోచ్ అవుతాను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, చూద్దాం అని చెప్పాను. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. పెద్దవాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, మీరు పర్సనల్గా డైరెక్ట్గా వస్తే నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయను, త్రూ ఛాంబర్ ద్వారా రండి, ఎందుకంటే ఛాంబర్ బాడీ ఉంది, ఆ బాడీ తీసుకుంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి అని అన్నారు. అన్నప్పుడు మనమే ఇక్కడ సక్రమంగా లేకపోతే ఇంకేం వాల్యూ ఉంటుంది? ఏం మొహం పెట్టుకొని అడగలం? ఎవరైనా మీరే అడగవచ్చు. రేపొద్దున మీరు రూల్స్ ఇవన్నీ చెప్తారు, మీరే ఇక్కడ ఎలక్షన్ పెట్టుకోలేక, మీరు చేయలేక, మీరు చేయటం ఏంటని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? తలకాయలు ఉంచుకోవాలి. ఇక్కడ పెద్దలు ఒక గౌరవం ఉంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న గౌరవాన్ని మనం ఇలా పెట్టి చేయటం అనేది చాలా బాధాకరం. నేను ఫస్ట్ నాకు తెలియదు ఇవాళ మీటింగ్, రేపు అనుకున్నాం, ఇంకా చాలామంది రావాలి. రేపు అనుకుంటే సడన్గా వాళ్ళు పెట్టారు. ఎందుకంటే రేపు 30వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు. 30, ఎందుకంటే 1 మంత్ ముందలే మనం డిసైడ్ చేసి డిక్లేర్ చేసి ఎలక్షన్ చేసి జనరల్ బాడీ చేయాలి. అది ఇక చేయలేం. ఈ 30వ తారీఖు తర్వాత దీనికి శాంటిటీ లేదు, దీనికి అసలు అధికారం లేదు, దీనికి ఏం వాల్యూ లేదు. యాజ్ పర్ బైలాని ఎవరు అవాయిడ్ చేస్తారు? ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఏదో లాగి 2 ఏళ్ళు లాగుదామని చూస్తూ ఉంటారు. కోర్టుకు వెళ్ళాం, మనం పోరాటమే చేస్తాం. ఇక్కడే ఈ ఛాంబర్ ఇక్కడే కూర్చొని చేయాలి కదా. రోజు వచ్చి ఏడే కూర్చుంటాం, ఏడే కూర్చొని అడుగుతాం. అప్పుడు ఎన్ని రోజులు తప్పించుకొని వెళ్తారు? ఎవరు తప్పించుకొని వెళ్ళలేరు. నేను ధైర్యంగా కూర్చోగలిగానంటే, సమాధానం చెప్పగలిగితే, నేను ధర్మంగా ఉంటేనే కూర్చోగలను. నేను తప్పుడు పనులు చేస్తే నేను కూర్చోలేను, పారిపోవాల్సి ఉందే ఎవరైనా సరే. ఆ ఉద్దేశంతో ఇవాళ నేను లెటర్ కూడా రాశాను, మీరు సడన్గా మార్చడం కరెక్ట్ కాదు. అంటే మీరు ఎక్కువ మంది రాకూడదు అని అనుకుంటున్నారా ఆడ రావడానికి? సడన్గా చెప్తే ఎలా? దానికి కాస్ట్ అవుతుంది. ఎవరికి పెడతారు ఆ కాస్ట్? ఎవరి జేబులో? అందరికి రూములు అవన్నీ, ఇక్కడైతే మన రూమ్స్ అన్నీ ఉంటాయి, అందరూ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవి. అవి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవాళ మళ్ళీ దర్శనాలు కూడా మొన్న ఇచ్చారు కదా, ఫిబ్రవరిలో దర్శనాలు ఇచ్చారు కదా అందరికీ వచ్చిన వాళ్ళకి. అంటే రమ్మన ఏంటిది? అంటే రాజకీయ నాయకులు వాళ్ళ దీనికోసం ప్రభుత్వాలు రకరకాల తాయిలాలు ఇస్తాయి ఓట్ల కోసం. మనం అది చేస్తున్నామా? కాదు కదా. ఇది ఒక ట్రేడ్ బాడీ. ఇక్కడ ఏంటి? ఇండస్ట్రీ బాగుపడాలి. చూస్తున్నాం ఎంత పరిశ్రమ ఎంత దారుణంగా వెళ్ళిపోతుందో. దాన్ని ఎలా బాగు చేసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ నేను ఈ పొజిషన్లో కూర్చోవాలా, ఎలక్షన్ లేకుండా ఒకరు ఉన్నారు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒకరే సెక్రటరీగా ఉన్నారు. మరి ఎక్కడన్నా ఉన్నారా? నేను 2 సంవత్సరాలు చేశాను. అప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమైనా మీరే ఎప్పుడు గబ్బిలాలా గేలాడతారని. ఎవరు రావట్లేదన్న. మానేసి ఆ రోజు నుంచి 5 ఏళ్ళు మానేసి వెళ్ళిపోయాను. ఇక్కడ వేరే ఒక దీనికోసం ఇక్కడ వచ్చా, ఈ బిల్డింగ్ని కాపాడుకునే దానికోసం వచ్చా, లేకపోతే నేను ఇక్కడ కూడా రాను. అది ఆలోచించాలి. మీరు కూడా మేము చెప్పినవి కాదు, మీరు క్వశ్చన్ చేయండి. మీరు చేస్తుంది కరెక్టా, మీరు చేస్తుంది అబద్ధాన్ని మీరు మనం క్వశ్చన్ వేయండి. అడిగితేనే అప్పుడు సమాధానం వస్తుంది. మీరు అడగలేదనుకో మేము సమాధానం చెప్పలేము కదా. మేము చెప్పినవి మీరు చెప్పుకొని టెలికాస్ట్ చేస్తే కాదు కదా. ఏది రైటా రాదని మీకు రైట్. ఎందుకంటే ఇవాళ ఉన్నది మీడియాకి ఎందుకు వచ్చాం? లాస్ట్ నేను వచ్చేవాడిని కూడా కాదు. వచ్చినప్పుడు దాన్ని వీక్ చేయకూడదు. మీడియా పెట్టారు, ఏమొచ్చింది, ఏం పబ్లిసిటీ వచ్చిందా, 4 రోజులు అయిపోతుంది, ఈ టైపు కాదు కదా. ఇక్కడ వచ్చింది దానికోసం కదా మనం. మీరు ఇవాళ ఏదైనా సరే, నేను ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఇవాళ కూడా మళ్ళీ సాయంకాలం ఉంది, ఎండీల చుట్టూ తిరిగాను. ఇంకా నాకు రక్షణ ఏంది? పబ్లిక్ అందరూ తెలియాలి. ఇది పబ్లిక్ సంబంధం లేదు. తెలిస్తే న్యూస్లో వస్తే ఆ మినిస్టర్లు స్పందించవచ్చు, ఆ అధికారులు స్పందించవచ్చు, లేకపోతే ఇంకోటి స్పందించవచ్చు. జనం కూడా మన ఏమనుకుంటున్నారు అనేది ఇది కూడా వెళ్ళొచ్చు. దయచేసి ఇక్కడ ఎవరి కాదు, నాకు అసలు ఉండాలని చాలామంది ఇందులో 5 ఎక్స్ ప్రెసిడెంట్స్ తప్పు అని రాశారు. తర్వాత ఆల్రెడీ ఉన్న ఈ ఏదైతే గిల్డ్లో ఉన్న 6 మెయిన్ కిరణ్ పేర్లు చెప్పకూడదు, పెద్ద వాళ్ళు మేము కంటిన్యూ చేయట్లేదు, 30వ తారీఖు తర్వాత మేము కంటిన్యూ చేయట్లేదు, మేము మానేస్తాం అంటే 10 మంది వెళ్ళిపోతారు. అంటే 10 మంది వెళ్ళిపోతే మిగతా 15 మందో 20 మందితో రన్ చేసుకుంటారా? దాన్ని తెలియాలి కదా, బాధ తెలియాలి కదా. ఇప్పుడు ఏంటి, మనం ధైర్యంగా పెట్టి మీరే గెలవండి, నిలబడకూడదు.
అవసరం ఏముంది? మీరు రన్ చేస్తే అవసరం లేదు కదా. ఇక్కడ ఎవరున్నా కూడా ఇది ఒక సినిమా సంబంధించి చేయాలి. దీన్ని వేరే దానికి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే ఇది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మనం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఇక్కడ ఇదేంది, మనం ఓన్లీ వచ్చామా, 1 సంవత్సరం ఉన్నామా, 2 ఏళ్ళు ఉన్నామా, మనం మార్పు చేసేసి వెళ్ళిపోవాలి. అది వదిలేసి పట్టుకొని ఇక్కడే అక్కడ పైన ఎలక్షన్ లేవు, దానికి కూడా లెటర్ పెట్టా, ఇప్పుడు పెడతారంట, అది కూడా లేదు. ఇంకా ఏంటి అప్పుడు? ఎందుకు అసలు ఎలక్షన్ రన్ చేసేసుకోండి అప్పుడు ఇనానిమస్గా అనుకోని. నేను అన్నాను, ఇంకో మాట అన్నాను, మా మెజారిటీ ఉందన్న. అసలు నీకు రైటే లేదు. ఓడిపోయి ఈ నెలతో పోయే వాళ్ళకి మెజారిటీ ఏంటి? అలా అనుకుంటే చంద్రబాబు గారు 151 సీట్లు ఉండే, నేను పర్మనెంట్గా నేనే ఉంటానని తీర్మానం చేసేసుకొని ప్రభుత్వం రన్ చేయొచ్చు. అలానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రన్ చేసేయచ్చు, ప్రధాని మోడీ గారు కూడా రన్ చేయొచ్చు. అదే ఎక్కడున్నాం మనం? ఒక మీడియా నలుగురికి ఆదర్శం. మనం మీడియాలో మాట్లాడి మన ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఫాలో అవుతారు. మరి మనం ఎలా ఉండాలి? పారదర్శకంగా ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలి, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అది వదిలేసి నేనేదో ఏది నా మీడియా నేనేమైనా చేయగలను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనుకుంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం నేను చేశాను, నేను ఇదంటే నేనే పడతా బాధ, ఆ సఫరింగ్. నేను మీ అందరినీ వేడుకుంటున్నా. ఇది కొంచెం అంటే నేను అనేది తప్పు కాదు. ఏంటి అడుగుతుంది? ఎలక్షన్ పెట్టండి, గెలవండి, వచ్చి కూర్చోండి, రైట్ రాయల్గా దండలు వేసుకోండి. మన దొంగచాటుగా వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవరు జనం నచ్చితే వేస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. ఉండి మీరు తీసుకెళ్ళండి. మనమే తప్పున్నప్పుడు రేపు క్వశ్చన్ చేస్తుంది కదా గవర్నమెంట్. మీరు ఇండైరెక్ట్గా ఉండి మీరు మమ్మల్ని ఎలా మీ ఇచ్చే మేము ఎలా కరెక్ట్ అని నమ్ముతాం? దానికి ఏం ఆన్సర్ చెప్తాం? మోరల్గా ఎక్కడ ఉన్నాం? మోరల్గా పోయాం. నా బాధ అంతా మోరల్ పోయింది. ఒక ఇటువంటి ఛాంబరు, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన వ్యక్తులు, వాళ్ళు చేసిన అప్పుడు రంజిత్ కుమార్ గారు ఉండేవాడు, ఆయన ఈ జూబ్లీ సొసైటీకి ఆయన అప్పుడు ఫస్ట్ సెక్రటరీ. ఆయన సెక్రటరీ అందరూ ఇల్లు స్థలాలు తీసుకున్నారు. రంజిత్ కుమార్ గారు అన్నారు, నాకొద్దు, నేను సెక్రటరీగా ఉండి నేను స్థలం తీసుకోకూడదని తీసుకోని ఏకైక వ్యక్తి రంజిత్ కుమార్ గారు. అటువంటి వాళ్ళు ఆదర్శం మనకి ఉన్నారు. ఛాంబర్ బిల్డింగ్ ఎవరు రానప్పుడు రామానాయుడు గారు ఇక్కడ ఇది కట్టాలంటే అందరు ధైర్యం ఇచ్చారు. అలానే చిరంజీవి గారు, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వండి, ఇండస్ట్రీ పెద్దలంతా ఇన్వాల్వ్ అవ్వండి. మాకెందుకులే, నా సినిమా వచ్చినప్పుడు నేను నా పని అవుతుంది కదా. అలా కాదు. సినిమా ఇండస్ట్రీకి మీరు పిల్లలు, మేమెవరు సినిమాలు తీయని వాళ్ళం. నేను సినిమా తీయట్లా, నేను మాట్లాడకూడదు. సినిమా తీసేవాళ్ళు నాకెందుకని పక్కన ఉంటే ఇంకా ఇండస్ట్రీ ఏం బాగుంటుంది ఒకరిని అనుకోవటానికి. దయచేసి ఈ రూపంలో మేము అందరిని, పెద్దలందరినీ కూడా ఈ ఛానల్లో చూస్తే కనుక మీరు ఇన్వాల్వ్ అవ్వండి, దీన్ని ఎలా సరి చేయాలో చేయండి. అదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.